ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఈ మే 8, 9, 10, 11 తేదీలు నిజంగా జీవితాన్ని మలుపు తిప్పే రోజులుగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక ఒత్తిడులు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతూ కొత్త ఆశలు మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో 3 శుభవార్తలు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సమాచారం రావచ్చు. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. కుటుంబంలో ఆనందాన్ని పెంచే ఒక ముఖ్యమైన వార్త అనేది వినిపించవచ్చు. ఈ సమయంలో మీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు గతంలో చేసిన మంచితనానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యుడి అనుగ్రహం వల్ల రాజయోగ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఒక జాగ్రత్త కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న ఒక ఈర్ష్యగల వ్యక్తి మీ అదృష్టాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో మీ రహస్యాలు, భవిష్యత్ ప్లాన్లు అందరితో పంచుకోవద్దు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా శనివారం రోజు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టడం నివారించండి. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సాయంత్రం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగిస్తే ధన ప్రవాహం పెరుగుతుంది. శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేయడం వల్ల శత్రు బాధలు తగ్గుతాయి. ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్లు సమర్పిస్తూ ఓం గృహి సూర్యాయ నమః అని జపిస్తే అదృష్టం వేగంగా మారే అవకాశం కనిపిస్తుంది. సోమవారం శివాలయంలో పాలు సమర్పించి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తగ్గి మనశ్శాంతి అనేది పెరుగుతుంది. ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు ప్రారంభమయ్యే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈ 4 రోజులు కీలకం. చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు క్రమంగా నిలవడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు, కొత్త కస్టమర్లు రావచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సమాచారం అందే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, సింహరాశి వారికి కోపం పెద్ద శత్రువు. చిన్న విషయానికి ఆవేశపడితే మంచి అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ఓపికతో వ్యవహరించాలి. మీ మనసు చెప్పే దారిలో నడవాలి. ఉదయం ప్రార్థన చేయడం, తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకోవడం, పేదవారికి సహాయం చేయడం వల్ల దైవానుగ్రహం మరింత పెరుగుతుంది. ఈ మే 8 నుండి 11 వరకు మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమయ్యే సమయం. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ సమయం దగ్గర పడుతోంది. భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ కష్టానికి తగిన ఫలితం రావడం ఖాయం. విజయాలు, గౌరవం, ఆనందం క్రమంగా మీ జీవితంలోకి తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ధన్యవాదాలు.